నమస్కారం అండి. ఈ కలదిండిలో క్రైమ్ నెంబర్ 120/2025 ఒక మర్డర్ కేసు. ఈ మర్డర్ కేసులో ముద్దాయికి కఠిన కారాగార శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవితకాల శిక్ష విధించడం జరిగింది. ఈ కేసులో ముద్దాయి కట్టా రాము, తల్లి కట్టాల జయలక్ష్మి అని ఉంటారు. వాళ్ళ ఆ జయలక్ష్మిని భర్త ఆస్తి వివాదం కోసం పిల్లలకి ఆస్తి ఇస్తామని చెప్పి భార్య అన్నప్పుడు ఆస్తి మనమే ఉంచుకోవాలన్న దగ్గరలో మనస్పర్ధ వచ్చి ఆమెని భార్యని ప్లాంట్గా చంపడానికి ముందే పథకం తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని కూడా బయటకు పంపించి ఆమెని అతి దారుణంగా కత్తితోటి 25 సార్లు స్టాప్ చేసి చంపేస్తారు. చంపేసి మళ్ళీ ఆయన ఉరేసుకోవడానికి అన్నట్లు ఉరేసుకున్నట్లు, ఆ ఉరి ప్రయత్నం సరిగ్గా జరగనట్లు, తర్వాత ఈ చాకుతో కూడా కోసుకుంటున్నట్లు, తర్వాత అది కూడా కానట్లు, తర్వాత మళ్ళీ పొరుగు ముందు కొంచెం తాగి, అంటే ఆయన్ని కూడా ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక భావన కలిగించడానికి ప్రయత్నించారు. ఈ తర్వాత అతన్ని 108కి ఎక్కించుకొని ఇంజూర్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆయన మార్గ మధ్యలో చనిపోయిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇట్లా చాలా ప్లాండ్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్, సొంత భార్యని ఈ ఆస్తి వివాదంలో పిల్లలకి ఆస్తి ఇస్తామని అన్నదానికి ఈ వ్యక్తి చేయడం జరిగింది. ఈ కేసులో మన ఏలూరు డిఎస్పీ గారు, వాళ్ళ టీము, ముఖ్యంగా ఐవూరు రవికుమార్ సిఐ గారు, అప్పటి ఎస్ఐ మన వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ చాలా చక్కగా క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసి, ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఆయన వెళ్ళి చాలా సేపు సాక్ష్యం చెప్పి ఈ రకరకాల సాక్షులందరినీ చాలా త్వరగా, ఈ కేసు జరిగింది కూడా ఇప్పుడు చాలా రీసెంట్గా జరిగింది. ఇప్పుడు ఆగస్టు ఏ టైం జరిగింది, 13 months లోపల ఒక కన్విక్షన్ సక్సెస్ఫుల్గా ట్రయల్ కావించి ఆ ట్రయల్లో లైఫ్ కన్విక్షన్ సాధించగలిగారు. ఈ ఐఓ గారు, ఇప్పుడున్న ఎస్హెచ్ఓ గారు పాత్ర కూడా దాంట్లో ట్రయల్ త్వరగా ముగించడంలో వాళ్ళు చేశారు. పాత ఎస్హెచ్ఓ కూడా వేగంగా స్పందించారు. సో ఆ టీం అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా దీంట్లో చక్కగా పనిచేస్తుంది. దీంతో కలిపి నాకు తెలిసి ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో కోర్ట్ మానిటరింగ్ సెల్ పెట్టిన తర్వాత ఇది 33వ వ్యక్తికి లైఫ్ కన్విక్షన్ విధించడం. ఇప్పటి వరకు 33 మందికి లైఫ్ కన్విక్షన్స్ ముద్దాయిలకి పడ్డాయి. సో అది కూడా ఈ కేసులో ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే జరిగిన 13 నెలలకే పడింది. సో ఇది చాలా మంచి పరిణామం. ఇట్లా ఎప్పుడైతే చెడు వ్యక్తులకి, ముద్దాయిలకి, నేరస్తులకి చట్టం శిక్ష విధిస్తుందో చట్టం మీద ప్రజలకు కూడా గౌరవం పెరుగుతుంది. ఈ ముద్దాయిలకి, బ్యాడ్ ఫెలోస్కి చట్టం మీద ఒక భయం కలుగుతుంది. అప్పుడే మనకి లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంటుంది. ఇలా మంచి ఇన్వెస్టిగేషన్ చేసి, చాలా ఇన్వెస్టిగేషన్తో ఆపేయకుండా కోర్టులో కూడా ట్రయల్ మానిటరింగ్ చేసుకుని ఎవిడెన్స్ తొందరగా కంప్లీట్ చేసుకొని కన్విక్షన్ సాధించడానికి ఈ టీం చేసిన కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.